సార్ ఈ రోజున లోకేష్ గారు యువనాయకుడిగా ఒక ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి ఎలా అనిపిస్తుంది సార్ ఆయన పనితీరు చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఫోటోలు కూడా మొన్న మనం పత్రికల్లో చూసిన పరిస్థితి 10th క్లాస్ పిల్లల అదేనండి ఇక వాళ్ళు రాజకీయంగా బాగానే చేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది పర్వాలేదు అసలు లేని దానికన్నా మెరుగైంది అది గతంలో అసలు లేదంటారా లేకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇంతకన్నా బాగా చేసాం చెప్పుకుంటారు కదండి ఎవరైనా ఇప్పుడు మీకన్నా నేను బాగా చేశాను నాకన్నా మీరు అనుకుంటారు అది సహజం కానీ ప్రజలు పబ్లిక్ చెప్పాలి కదా అది బాగానే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ మీరు గమనించింది ఏంటి సార్ ఈ 2 ఏళ్లుగా మీరు గమనించింది దాదాపుగా డెవలప్మెంట్ అంటారా డెవలప్మెంట్ పర్వాలేదండి బాగానే హామీలు అంటారా బాగానే ఉంది రోడ్లు అవి వేస్తున్నారు మరి డ్రైనేజీలు చేస్తున్నారు అన్ని పని వర్క్ సాగుతాయింది అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత అసలు అంటే పర్వాలేదు ఇప్పుడు మన క్యాపిటల్ ఏంటి అంటే చెప్పుకోవడానికి ఒకటి ఏర్పడింది కదా అమరావతి అని గర్వంగా చెప్పగలం కదా గతంలో 3 రాజధానులు మరి మూడు అంటే ఏం చెప్తాం 3 ఎక్కడన్నా ఉన్నాయండి మన ప్రపంచంలో లేవు కదా ఎక్కడ ఇప్పటికీ నేను వచ్చానంటే అసెంబ్లీలో మళ్ళీ బిల్లు పెట్టుకోవచ్చు మళ్ళీ మార్చుకోవచ్చు నా ఇష్టం అది ఆయన మాట్లాడతారు మరి దానికి ఎవరు ఏం చేయలేం కదండి ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పాను అలాగే ఆయన అభిప్రాయం అవ్వచ్చు అది మనం తప్పు పడతానికా రైట్ అంటానికా లేదు కానీ అది చెప్పలేము నేను వస్తే నేను ఇంకోటి చేస్తానంటే ఒకటండి బాగు చేయటం అనేది కష్టం కదా చెరగొడటం అనేది తేలిక ఎవరిది ఏదైనా కూడా బాగు చేయటం అనేది చాలా కష్టం మామూలు కష్టం కాదు ఇప్పుడు మీరు అన్నట్టు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా ఆయన వాళ్ళు ఎంత కష్టపడి తిరగాల్సిన పని లేదు ఇంట్లో కూర్చున్నా ఆయనకి జరుగుతుంది ఇలా జగన్ గారికి జరుగుతుంది అది వేరే విషయం కానీ ఆయన తాపత్రయం ఏంటంటే ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఆయన కష్టపడుతున్నారు ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాలు బాగానే ఉందండి అది ఈరోజు పోలవరం కూడా ఆన్ టైం డేట్ కూడా చెప్తున్నారు 2027లో చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని చెప్పి గతంలో అదే పోలవరానికి సంబంధించి అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదని అప్పుడు ఆయన అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడు మరి వర్క్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు చెప్పుకోగలుగుతాను నేను చేయగలను అనేది ఏమో కాన్ఫిడెన్స్ ఏర్పడింది ఈయనకి అలాగే వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి మార్పు అయితే ఉందండి మార్పు అయితే ఉంది మీరు ఎవరిని అడిగినా అదైతే చెప్పగలరు అదే కాదు అది ఎంత ఉందా అంత ఉందని చెప్పలేం కదా అది దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది దగ్గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున ఆయన అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అది ఇది అని అన్నా కూడా ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించకుండా పరిశ్రమలు తేవాలి పెట్టుబడులు తేవాలి ఉద్యోగాలు ఈయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పిల్లలకి పుస్తకాల దగ్గర నుంచి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పథకం దగ్గర నుంచి అంతా మొన్న ఈ మధ్య కూడా 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే పేపర్లో ప్రభుత్వ పాఠశాల పిల్లల బొమ్మలు కూడా వచ్చిన పరిస్థితి ఏమైనా మార్పు అనిపిస్తుంది అంటారా మీ అభిప్రాయం గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అభివృద్ధిలో 90% బాగుంది కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉంది ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పక్షం వాళ్ళు ప్రతి పని చేయడానికి మంచి అవకాశం మంచి అంత అనుభవజ్ఞమైన మంత్రులు వాళ్ళు ఉండబట్టి ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది కాకపోతే ఇంకా బాగా చేసి సాధారణ ప్రజల్ని అంటే ఎందుకు పనికి వచ్చి ఎందుకు పనికిరాని 4-5 ఉన్నారు వాళ్ళని సమాజంలో తిరిగి ఎమ్మెల్యేలు కార్యదర్శులు కార్పొరేటర్ స్థాయి వాళ్ళు తిరిగి మంచి నడవడిక వచ్చి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చి మంచి పథకాలు వచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ 2 ఏళ్ళుగా అసలు ఏమీ చేయలేదు ఏదో మాయ మాటలు చెప్పాడు చంద్రబాబు సూపర్ 6 అసలు ఏం అమలు చేయలేదు అది ఇది అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. నిజంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ అలాగే ఉచిత బస్సు అని కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారంటారా? అందరూ చేస్తున్నారు వాళ్ళు చేస్తారు కాకపోతే పథకాల పేర్లు మారిపోతున్నాయి అంతే. దానివల్ల ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు అని కాకుండా ప్రజలకు ఏంటంటే ఇవాళ అన్నా క్యాంటీన్ ఉంది సామాన్యుడు 10 రోజులు వాళ్ళ పనికి వెళ్ళట్లేదు 11 రోజు అన్నా క్యాంటీన్ ఉండబట్టి రోజుకి 5 రూపాయలతో 10 రోజులు తినగలుగుతున్నాడు. గత ప్రభుత్వం పరిస్థితి ఏంటి అన్నా క్యాంటీన్ సచివాలయాలు చేసి ప్రజలకు ఏదో చేస్తామని 5 ఏళ్ళు మభ్య పెట్టారు. ఇప్పటికీ అంబటి రాంబాబు అదే అంటున్నాడు కదా మా అది కాదు అన్నా క్యాంటీన్ కాదు మా పద్ధతి మేము వచ్చామంటే అన్నా క్యాంటీన్ తీసేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. అంటే 4 మెతుకులు తింటాం ఏమండి పక్కన ఉన్న తమిళనాడులో ప్రభుత్వం మారింది అన్నా డిఎంకే నుంచి డిఎంకేకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు అమ్మ క్యాంటీన్ ని వీళ్ళు ఉంచారు. వీళ్ళు అయినా ఈ వచ్చే వాళ్ళు అయినా సరే మంచి పథకాల నుంచి ప్రజలకు సేవ చేయాలి. అది 100కి 100 పాళ్ళు బాగుంటుంది అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఇంకోతనాన్ని కాదు అందరూ ప్రజలే అందరూ బాగుండాలి పథకాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి దాంతోపాటు రాష్ట్రం కూడా బాగుండాలి కదా రాష్ట్రం బాగుండాలి ఒక రాజధాని క్యాపిటల్ అనేది ఉండాలి రాష్ట్రం బాగుంటుంది. గతంలో 3 రాజధానులు అని చెప్పుకున్నాం ఇప్పుడు మీ క్యాపిటల్ అంటే ఏం చెప్పుకోగలుగుతాం? ఇప్పుడు గతంలో 3 రాజధానులని ప్రజలు మభ్య పెట్టారు గత పాలకులు. కారణం ఏంటంటే ఆ ఏరియా 4 ఏరియాలు పనిచేసి
జనాలను తెక్కమక్క పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అధికారంలోకి? అవును. ఈ తెక్కమక్కలు పడలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఒకటే రాజధాని ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి, అంత పద్ధతిగా జరగాలని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఈ ప్రభుత్వం సామాన్యులు కూడా చూసి సామాన్యులు బాగుపడేటట్టు ఏమైనా పథకాలు మంచి పథకాలు ఏమైనా చేసి మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజున పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్లు కూడా ఇస్తున్నాడు. అట్లాగే అన్ని పథకాలకు సంబంధించి లేదా మనకి ఏదైనా కష్టం ఉందంటే ఎమ్మెల్యేలకో మంత్రులకో ఎవరికో చెప్పు ప్రజా వేదికలు పెడుతున్నారు. అంటే మార్పు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కలిసే అవకాశం ఉండేది కాదు. దాదాపు గతంలో ఏం చేశారంటే ఒక ఇంట్లో ఒక మనిషి వృద్ధులు ఉంటాడు, అతను మనవడో కొడుకో ఎవడో ఎక్కడో ఉద్యోగం చేసుకునేవాడు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇస్తా నీ మనవడికి ఉద్యోగం ఉంది, నీ కొడుకు ఉద్యోగం ఉంది, ఆడున్నాడు ఈడున్నాడు అని చెప్పి ముసలి వాళ్ళని నానా బాధలు పెట్టి పెన్షన్ తీసేసిన రోజులు ఉన్నాయి. 2 ఏళ్ళు న్యూ ఇయర్ వస్తే ఆ రోజు పొద్దున్న పెన్షన్ తీసుకుని ఆడవాళ్ళు ఇంటికి ఒక గుమ్మలు ఉంటుంటే కడుగు వృద్ధులు 60, 70, 80 ఏళ్ళు వృద్ధులు నీకు మీ అబ్బాయికి మనవడ కారు ఉందమ్మా, ఆడికి అక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, వాళ్ళ పెన్షన్ తీసి బాధ పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా గతంలో సీఎంని రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని లకారంతో మాట్లాడితే అది ఎంత పెద్ద గొడవ అయింది, లేకపోతే కేసులు జరిగాయని తెలుసు. దానికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించి ఇదంతా రాజకీయ కక్ష, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆయనకి అలవాటుగా ఆయన నేరస్తులను బాగా వాటేసుకుని పరామర్శిస్తుంటాడు. తన కారు కింద పడినాడేమో పలకరించడు. ఆయన మొదటినే ఉన్న నేచరే. నిజంగా మీరు అన్నట్టుగా సార్, ఒకవేళ కేసులే తోడాలి అనుకుంటే ఎంతో సేపు పట్టదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, మనకి అధికారం ఇచ్చింది కేసులకో లేకపోతే రాజకీయ కక్ష తీర్చుకోవడానికో కాదు, మనకి అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఉద్యోగాలు, ఇది కదా ఆయన విజన్. ఆయన మాట్లాడుతుంది అవన్నీ కరెక్టే, అవన్నీ బాగానే చేస్తున్నాడు. అది ఒకటే కాదు, జనం ఓట్లేసింది ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షణలోనే. అది లేకపోతే మళ్ళీ వాళ్ళు వస్తారని భయం, అంతే. ఆ భయం లేకుండా చేయాలి కదా జనంలో. అది చేయట్లా. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను బట్టి ఎట్లా అయితే అలా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలంటారు. అవును, అంతే కదా. ఇప్పుడు ఈ రోజున ముందుకు పోవట్లేదు ఏ కేసు. అన్ని కేసులు కొంత దూరం వెళ్ళి ఆగిపోతున్నాయి, ఆ తర్వాత ఏమవుతుందో మాయమైపోతున్నాయి. అప్పుడు ఇటుకి గొలకర వేస్తే జగన్మోహన్ రెడ్డికి తగిలి మాయమైపోయింది చూసారా గాలిలో, అట్లా ఈ కేసులన్నీ కొంత దూరం వెళ్ళి మాయమైపోతున్నాయి. సో ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. ఆయన ఏం సహకరించాలి, నాకేం తెలియదు అని చెప్పి అంటున్నారు. వాళ్ళని ఏం చేయాలో అందరూ అన్ని కేసులలో నాకు తెలియదు, మర్చిపోయాము, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తామని కూడా ఈ గుర్తులేదు, మర్చిపోయామనే వాళ్ళని ఏం చేయాలో తెలియదు. వాళ్ళ తలకాయ తెలుస్తారండి. ఏంటంటే ఏది నాకేం తెలియదు మర్చిపోతున్నాం అన్నాళ్ళు, ఇంకా అధికారంలోకి వచ్చి మాత్రం ఏం చేస్తారు, మర్చిపోతారు కదా వాళ్ళు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి లేదు, అన్నీ మర్చిపోతున్నారు, ఏమి తెలియదు అన్నాడు. ఇంక ఎవరన్నా ఎక్కిస్తారా పైకి? అంటే ప్రజలు జరుగుతున్నది చూస్తున్నారు, జరిగింది గత 5 ఏళ్ల పరిపాలన చూశారు, అయినా కూడా ఇంకా మాకే వేస్తారు, మేము వచ్చాక రప్ప తెలుస్తాం. ఇక అంతకంటే ఏం చేసి లేక వాళ్ళు అంటుంటారు. అది కనపడుతుంది కదండి అందరికీను, అది అందరికి కనపడుతుంది కదండి. దాని గురించి మీరు అడగాల్సిన అవసరం ఏముంది? స్కూల్స్ అవి చాలా బాగా చేస్తున్నారు. స్కూల్స్ అదే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ గవర్నమెంట్ ఏ స్టేట్ లో చేయాలి. ఎప్పుడైనా చూసారా సార్ 10th క్లాస్ రిజల్ట్స్ మెయిన్ ఎడిషన్ లో? అవునవును, ఈ సంవత్సరం వచ్చినట్టుగా అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. అవునవును, అది చాలా గొప్ప. లోకేష్ గారు కొంచెం బాగానే లోకేష్ కాబట్టి ఇంకెవరైనా చేసేవాడు. గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఒక గెజెట్ తెచ్చుకోవడం కానీ, అలాగే డెవలప్మెంట్ విషయం కానీ, రోడ్లని కానీ బాగా చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏమీ లేదు, ఏదో ఇచ్చిన మాట సూపర్ 6 కూడా ఫెయిల్ చేశారు, అసలు ఏమీ ఇవ్వడం లేదు, అది ఇదని చెప్పి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటున్నారు. అసలు ఏంటి ప్రతిపక్షంలో అంటారు, మేము యాక్చువల్గా మేము చూస్తున్నాము. ఇప్పుడు మా రోడ్ చూడండి, ఇక్కడ అది 3 ఏళ్ళ మట్టి అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ కడుతున్నారు, ప్రత్యక్షంగా చూడొచ్చు అక్కడ ఆ కలవట్టు అండర్ డ్రైనేజీ చక్కగా చేస్తున్నారు. ఇంకా ఇంకేముంది, మాకు కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. వాడు ఎవడో ఏదో అనుకుంటే మాకేంటి, అంతే. సో అంటే కనిపించేది ఓకే, 10 సార్లు కుక్కను చూపించి పంది అంటే పంది అయిపోద్ది అన్నట్టుగా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు జనాలు అన్నట్టుగా. వాడు తెలుగు వాళ్ళు ఎవడో తెలివి తక్కువ నమ్ముతారు, తెలుగు వాళ్ళు ఎవడో నమ్మడు. సో ఎలా ఉందంటారు? అంటే ఈ రోజున విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు కానీ, పరిశ్రమలు కానీ, అమరావతి కానీ ఎట్లా ఉందండి? అవన్నీ బాగానే. మేము టెక్నికల్గా ఏంటంటే పోలవరం నాకు చెప్తాను, పోలవరం నేను జాబ్లో చేరిన తర్వాత అవుతుందో అవదో అనుకుంటే చూస్తే ఇప్పుడు అన్నీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి కమెన్స్ అవుతుంది. వీలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఇంజనీర్గా చెప్తున్నాను, అది చాలా చక్కగా బాగా చేస్తున్నారు ప్లాన్గా. అది సో
గత ప్రభుత్వంలో అయితే అసలు నాకు అర్థం కాలేదు, అసలు ఆ పోలవరం గురించి నన్ను అడగద్దని మా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మంత్రిగా ఉండి వాడికి టీఎంసీ అంటే ఏమిటో తెలియదు. అటువంటిప్పుడు వాడిని ఎందుకు అంటాం? ఎడ్యుకేషన్ మినిస్టర్కి అంటాడు, ఏమీ రాదు. అటువంటి వాళ్ళని ఎందుకు చెప్పాలి? అటువంటి ప్రభుత్వం అది, అంతే. చివరిగా సార్, చివరిగా ఈ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చూపిస్తున్న ఆ చొరవ ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా బాగుంది. దాదాపుగా ఈ 23 నెలల కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎట్లుంది పరిస్థితి? ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఏంటి, ఏ విషయాల్లో పర్లేదండి? ఏ విషయం అంటే పింఛను 10 తారీఖు కల్లా టెన్షన్గా ఇస్తున్నాడు చక్కగా. కొన్ని పథకాలు ఆడవాళ్ళకి చెబుతున్నాడు, మేము పని చేసుకుంటున్నాం ఇట్లా ఇది. అది పరిస్థితి. అంటే ఆయన చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్లని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లని కానీ. అన్నా క్యాంటీన్ జోలికి నేను వెళ్ళను, కానీ పెట్టారు పెడతాం అక్కడ అలంకార దగ్గర అక్కడ పెడతారు కదా. 5 రూపాయలకు దొరుకుతుంటారా? దొరుకుతుంది. బయట ఇంకెక్కడ దొరుకుతుంది అంటావా 5 రూపాయలు? ఎక్కడ దొరకదుగా, మామూలు టిఫినే దొరకదు, అది టీయే దొరకదు. పెన్షన్ టైంకి ఇస్తున్నారా? పెన్షన్ 4000 ఇస్తున్నారు లేదా తగ్గిస్తున్నారు? 4000 ఇస్తున్నాడు. మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడాలి, ఇస్తున్నాడు. చదువుకునే పిల్లలు మొన్న ఈ మధ్య మీరు చూసుండొచ్చు, చదువుకునే పిల్లలకి యూనిఫామ్లని పుస్తకాలని మీరు గమనిస్తున్నారు బాబా ఏమన్నా? వాళ్ళకి ఇస్తున్నారు ఇళ్ళ దగ్గర, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి కదా, ఇస్తున్నారు అన్న. దాదాపుగా ఈ 23 నెలల కాలం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పేదవాడికి ఒక పని దొరకాలి, లేకపోతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? పనులు ఎలా ఉన్నాయి? నాకైతే పర్లేదండి, బాగానే ఉన్నాయి. వర్క్లు అయితే బాగానే ఉన్నాయి, నాకు బాగానే ఉన్నాయి. పథకాలన్నా ఇప్పుడు పెద్దవాళ్ళకి పెన్షన్స్ అవి ఇవి వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి. అన్నీ ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అన్నీ ఓకే, ఆల్ పర్ఫెక్ట్, అందులో ఇబ్బంది ఏం లేదు. ఏమండి, అవును, వైసీపీ వాళ్ళు అపోజిషన్ ఎప్పుడు అలాగే చెప్తాడు కదా. ఇప్పుడు కనపడేవి ఇప్పుడు అంతకుముందు ఆయన నేను 3000 చేస్తా అన్నాడు, ఒకసారిగా చేయాల 250 250 ఈయన 4000 అన్నాడు, ఒకేసారి ఇస్తున్నాడు 100% ఇస్తున్నాడు ఆయన. మరి అట్లా కళ్ళ ముందు కనపడే పనులైనా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, ఉన్నాయా లేదా? ఉన్నాయి 100% ఉన్నాయి, 100% అన్ని వర్క్లు జరుగుతున్నాయి. జరగకపోవడం అనేది ఆయనకి అపోజిషన్ అంటే ఏముంది సార్, కొద్దిగా ఏదో ఒకటి బోర జల్లితేనే కదా అపోజిషన్ అయ్యేది. ఏమీ లేవు, అంతా ఇదే. నారా లోకేష్ గారు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు, కొత్తగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడం పట్ల ఎలా అనిపిస్తుంది? తెస్తున్నారు, ఇప్పుడు అందరికీ మన లేబర్కి బాగా హెల్ప్ఫుల్గానే చేస్తున్నాడు ఆయన. అన్ని పర్లా ఒకంతా ఓకే, బాగానే ఉంది, 100% బాగుంది. డెవలప్మెంట్ బాగుందండి, రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా సూపర్గా చేస్తున్నారు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ పరిశ్రమ మనకి తిరుపతికి దగ్గరలో వస్తుంది. హ్యాపీ మరి అంత పెద్ద ఇండస్ట్రీ మనకు వస్తుందంటే మరి మనకి హ్యాపీయే కదా. తమిళనాడు తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర బాగుంది, హ్యాపీ. 3000 మంది పైగా ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, 2200 కోట్ల పెట్టుబడులు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అన్నీ వస్తున్నాయి మనకి. ఇప్పుడు కొత్తగా మరి గూగుల్ ఇది కూడా వచ్చింది కదా వైజాగ్. మరి అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇవి వస్తున్నప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నప్పుడు మనకి ఇంకా ఇబ్బంది ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఎలాగో తేలేదు, తెచ్చిన వాడి గురించి మనం అప్రిషియేట్ చేయాలి తప్ప వాళ్ళు బురద అనేది కామన్ అండి. ఏదైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు చెడు ఏదోటి ఎత్తి చూపిస్తుంటారు కదా. చివరిగా ఒక మాట చెప్పండి, అంటే నేనేదో పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వస్తా, మళ్ళీ వచ్చాక మీ సంగతి తెలుస్తా అంటే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు చేసేవాడు ఎప్పుడు కూడా కామ్గా ఉండి తర్వాత పవర్లోకి వచ్చాక ఏదన్నా చేయాలి తప్ప నేనే ఇప్పుడు పొడి చేస్తాను, నరికేస్తాను అంటే అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఎవడో యాక్సెప్ట్ చేయడు ఆయన్ని, వైసీపీ నాయకుల్ని ఎవడో యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు అంతా గోండాయిజం, అంతా రౌడీయిజం, గోండాయిజం, దోసుకోవడం, దాచుకోవడం అర్థమైందా? దానివల్ల వాళ్ళకి ఏం రాదు. 29 ఇంకా నెక్స్ట్ టైం కూడా ఆయన రాడు, 100% అది. రప అంటే అంతవరకు మాటల వరకే అయ్యి ఏమీ చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. ముందు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మైనస్ అండి, 0. ఆయన ఇనే టైపు కాదు ఆయన. అబ్బే ఆయనకి తోసిందే ఆయన చేస్తాడు, ఆయన వింటం అనేది ఉండదు. ఇక ఇప్పుడు విజయ్ గారు గెలిస్తే, తమిళనాడులో విజయ్ గెలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వల్లే గెలిచాడు జగన్ అన్న. ఏమండి మాలాంటి అందులో ఒకడు ఫ్లెక్సీ అది పట్టుకుని, ప్లాకార్డ్ పట్టుకుని ఆయన బొమ్మ పెట్టుకున్నాడు.
అంత మాత్రం ఆయన బొమ్మ కనపడినంత మాత్రం ఆయనకి అన్ని సీట్లు వచ్చేసినాయా? అంత సీన్ లేదు అక్కడ. మన ఈ ఆంధ్రాలోకి వెళ్ళాను, తమిళనాడులో 11 సీట్లు గెలిచి అక్కడికి వెళ్ళి 108 సీట్లు గెలిచానంటే ఎలా కుదురుద్ది? అది కూడా బొమ్మ పట్టుకుంటే గెలిచాడు, అది కూడా విజయ్ అనే అతను గెలిచాడు. ఉత్తిదే విజయ క్రేజ్ వల్ల గెలిచాడు తప్ప ఆయన ఈయన బొమ్మ పెట్టుకుంటూ ఓడిపోయేవాడు. ఇంకా ఏదో మధ్యలో ఎవడో ఉండి ఊపాడు తప్ప, బోర్డర్ కాబట్టి మనకది ఆడేదో చెయ్యి ఊపాడు ఆ బొమ్మ పెట్టుకుని ఆయన మీద అభిమానంతో. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.